నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చివరి శ్రావణ మాసంతో భక్తులతో పోటెత్తిన వైష్ణవాలయాలు. శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకన్న. వసతి గృహాన్ని తనిఖీ చేసిన న్యాయమూర్తి కృష్ణవంశీ. కమిషనర్ నరసింహప్రసాద్ బదిలీ. ఘనంగా వీడ్కోలు పలికిన సిబ్బంది. రాజనాల బండలో మొదలైన తిరునాళ్ల సందడి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైకి ఎక్కిన భక్తులు. వార్తలోని వివరాలు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి కోర్టు సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు నందు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వెన్నెలతో కలిసి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కోర్టు సిబ్బంది హెల్మెట్ ధరించాలన్న అంశంపై న్యాయాధికారులకు మరియు న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కోర్టు సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. చాలా మంది ప్రమాదాల్లో ఎవరైతే హెల్మెట్ ధరించకపోవడంతో ఎక్కువ మంది ప్రమాదాల్లో మరణిస్తూ ఉన్నారన్నారు. 2 ప్రమాదాల్లో 90% ద్విచక్ర వాహనం నడిపే వారి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కాబట్టి ఈ ప్రమాదాలను నివారించాలంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. కోర్టు సిబ్బందిని ఒక్కటే కోరడం ఏంటంటే ద్విచక్ర వాహనంపై ప్రయాణించే కోర్టు సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రమాదాలలో ఎవరైతే మరణిస్తున్నారో వారి ప్రాణాలే కాకుండా కుటుంబంలో వారిపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఒకసారి ఇంటి నుండి బయటికి వెళ్తే ఆ మనిషి తిరిగి వస్తారో రారో తెలియదని, అందువల్ల ఈ ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా కాకపోతే అందరూ సహకరిస్తే కార్యక్రమం జరగదు కదండి. కాబట్టి సార్ చెప్పినట్టు ఈరోజే మనం నుంచి స్టార్ట్ చేస్తే అందరూ కూడా పాల్గొంటారు. ఇప్పుడు మీరు చూసి కేసులు చాలా చూస్తున్నారు. అన్ని ప్రమాదాలకి కారణం హెల్మెట్ ధరించకపోవడం. మాకు ఎన్ని కొన్ని కేసులు వస్తూ ఉంటాయి. అంతా హెడ్ మీద జరిగి అప్పుడు అక్కడ స్పాట్లో చనిపోవాలి. ఒకవేళ బతికితే వాళ్ళకి మధుమరు, వాళ్ళకి సేవ చేసేది కుటుంబ వస్తుంది. వాళ్ళు గడ్డి అనేది వస్తారు. ఒకవేళ గడ్డి అవ్వకుండా ఉంటే వాళ్ళు మధుమరుతో రోడ్డు మీద వెళ్తున్నారు. ఇదో ప్రాబ్లం. అంటే మన యొక్క జీవితం మన కుటుంబాల మీద కూడా ఆధారపడుతుంది. ఈ వారం వస్తువు వచ్చారు. చనిపోతే దేశానికి నష్టం లేకపోవచ్చు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోమవారం పొంగునూరు నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా నాయకుడు పగడాల రమణ, మండల అధ్యక్షుడు విరూపాక్షి వెల్లడించారు. శనివారం పట్టణంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి చర్చించారు. ఉదయం స్థానిక ఎన్టీఆర్ కోడూరులో అన్నదానం, బైక్ ర్యాలీతో సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కేసీటీవీ ద్వారా కోరారు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2వ తేదీన అంగరంగ వైభవంగా పొంగునూరు నియోజకవర్గంలో జరపాలని మా జన సైనికులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి ప్లాన్ చేయడం జరిగింది. దాంతోపాటు జన సైనికులకు, ప్రజలకు కూడా సెప్టెంబర్ 2వ తేదీ జరిగే కార్యక్రమాల గురించి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేనప్పుడు వాళ్ళ మీద ఒక యుద్ధమే చేశాడు. యుద్ధం చేసి మహాకూటమిని ఏర్పాటు చేసి
ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చేయించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇది మాకు జన సైనికులకు జనసేన పార్టీకి ఒక పండగ లాంటి రోజు. కాబట్టి ఆ పండగ లాంటి రోజును ఇంకా ఘనంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ కూడా సెప్టెంబర్ 2వ తేదీ జన్మదిన వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని దిగ్విజయం కోరుకుంటూ జై హింద్, జై జనసేన. సెప్టెంబర్ 2వ తేదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగినది. అందులో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ నందు 9:30 కేక్ కటింగ్ అన్నదానము జరపబడును. అదేవిధంగా 10 గంటలకు భీమ్గాన్పల్లి సర్కిల్ నందు కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమము, 10 గంటలకు పుదవపల్లి సర్కిల్ నందు అన్నదానము కేక్ కటింగ్ చేయబడును. పాలెంపల్లిలో 12 గంటలకు, సుగాలమిట్ట నందు 11:30 చౌడేపల్లి నందు 12 గంటలకు బైక్ ర్యాలీ కేక్ కటింగు, సోమల నందు 1 గంటకు అన్నదాన కార్యక్రమము కేక్ కటింగు. ఈ కార్యక్రమాలన్నిటిలోనూ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ఈ పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ వసతి గృహాల విద్యార్థినులకు విద్యతో పాటు వారి ఆరోగ్య స్థితిపై పరిరక్షణ తప్పనిసరిగా ఉండాలని పుంగనూరు న్యాయమూర్తి కృష్ణవంశీ సూచించారు. శనివారం పట్టణ పరిధిలోని మేలుపట్లలో గల గిరిజన వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహ ప్రాంగణంలో పారిశుద్ధ్యంతో పాటు వంటగది, తరగతుల గదులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. వసతి గృహాల్లో విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే నిర్వాహకులపై చర్యలు తప్పవన్నారు. సోమల మండలంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెల్లిబంద గ్రామదేవత పాలిటమ్మ జాతరకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. గత ఆదివారం రాత్రి నుంచి పల్లెల్లో గ్రామోత్సవ పూజలను పోతురాజు సమేత పాలేటమ్మ అందుకున్నారు. నెల్లిమంద వద్ద వెలిసిన ఆలయానికి శనివారం చేరుకున్నారు. ఆదివారం ఉదయం సిద్ధ పూజతో జాతర ప్రారంభమవుతుంది. రాత్రి చాందిని బళ్ళు జరుగుతుంది. సోమవారం వేకువజాము నుండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలచే పొంగళ్ళు, బోనాలు సమర్పణ నిర్వహిస్తారు. సాయంకాలం పార్వేట ఉత్సవం, రాత్రి దోపోత్సవంతో జాతర ముగుస్తారు. జాతర నందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలతో గ్రామాలలో ప్రచారం మొదలుపెట్టారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను చలువ పందిళ్లు, పూల రంగురంగుల దీపాలతో అలంకరణలు చేశారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను చలువ పందిళ్లు, పూలు, రంగురంగుల దీపాలతో అలంకారాలు చేశారు. పాలు ఇట్లెత్తుకో మేము అట్లా చేద్దామని చెప్పాలి. చెట్లంతా పట్టు పెట్టింది మళ్ళీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. పొంగనూరు పురపాలక పరిధిలో ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. కమిషనర్ పలు వార్డుల్లోకి వెళ్లి పెన్షన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించి లబ్ధిదారులకు అందజేశారు.
ఉద్యోగుల సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్ నాగినాయక్ అన్నారు. శనివారం ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న సోమవారం స్థానిక BMS క్లబ్ ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రక్తం ఎంతో విలువైందని, డబ్బుతో కొనగలిగేది కాదని తెలిపారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదాతలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెక్రటరీ మధుబాల, జాయింట్ సెక్రటరీ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పుంగనూరు తాలూకా వారి ఆధ్వర్యంలో 2/9/2024 సోమవారం రోజు స్థానిక BMS క్లబ్ నందు రక్తదాన శిబిరము నిర్వహిస్తున్నాము. పుంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డిఏలు, వాళ్ళ శాలరీలు, వాళ్ళ PRCలే కాకుండా మేము కొత్త వరవడితో ఈ పుంగనూరు తాలూకాలో మేము కూడా ప్రజలకి ఎంతో కొంత మేము కూడా సేవ చేయాలి అనే దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా పుంగనూరు తాలూకా యూనిట్ వారు అంతా మాట్లాడి మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. కాబట్టి ఎప్పుడూ కూడా మానవ సేవయే మాధవ సేవ అన్నట్లుగా మేము కూడా ప్రజలతో మమేకమై ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంకా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా మేము కోరుకుంటూ పట్టణంలో ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. కాబట్టి విరివిగా 2/9/2024 రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడాల్సిందిగా స్థానిక KCTV ద్వారా తెలియపరుచుకుంటున్నాము. అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము. సోమవారం నాడు స్థానిక BMS క్లబ్ నందు జరగబో రక్తదాన శిబిరము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం APGEA ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పుంగనూరు తాలూకా వారి ద్వారా మేము నిర్వహించబడుతుంది. ఇక్కడ రక్తదానం అన్ని దానముల కన్నా రక్తదానం కూడా ఒక ప్రాముఖ్యమైనది. ఎందుకంటే రక్తము ఒకరి ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అనేది లేనప్పుడు ఒక్కొక్కసారి పేషెంట్లు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి అందరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్పంచుకోవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ రక్తదానము 16 సంవత్సరముల వయసు నుంచి 60 సంవత్సరముల వయసు వరకు కూడా ఇవ్వచ్చును. ఎర్ర రక్త కణాలు 120 రోజుల వరకునే అవి ఉంటాయి. 120 రోజుల తర్వాత అవి చనిపోతాయి. కాబట్టి రక్తం ఇవ్వడంలో తప్పేమీ లేదు. రక్తం ఇస్తే మాకు అనారోగ్యానికి గురవుతాము అనేటటువంటి తప్పుడు భావన ప్రజలలోనికి అవసరం లేదు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మీకు వీలైనప్పుడు రక్తదాన శిబిరంలో మీరు పాల్గొని మీ యొక్క రక్తమును దానం చేసి ఇంకొక ప్రాణమును కాపాడవలసిందిగా APGEA సంఘం తరఫున మేము మనస్ఫూర్తిగా పుంగనూరు ప్రాంత ప్రజలను, గ్రామీణ ప్రాంత పట్టణ ప్రజలను మేము కోరడమైనది. ఈ యొక్క విషయము మేము స్థానిక KCTV ద్వారా మేము తెలియపరుస్తూ ఎవరైనా దానం చేసేవాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే దయతో మీరు వచ్చి మీరు ఇంకొక ప్రాణాన్ని కాపాడవలసిందిగా మేము KCTV ద్వారా తెలియపరచుకుంటున్నాం. శ్రావణ చివరి శనివారం సందర్భంగా పుంగనూరు శివారులోని 50 రాళ్ల మనువలో నిర్వహించిన లింగ ఖడ్గతీరుల విన్యాసాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈదురు గాలులు వీచాయి. దీంతో మండల పరిధిలోని పత్తెమ్మగారిపల్లి సమీపాన రామసముద్రానికి వెళ్ళు రహదారిలో వృక్షం నేల కొరిగింది. రహదారికి చెట్టు అడ్డంగా కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలగడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి చెట్టు విరిగి నేలపై పడే సమయంలో వాహనాలు ఏవి రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నిలయమైన రాజనాల బండలో తిరునాళ్ళ మొదలయ్యాయి. పూర్వీకుల నుంచి శ్రావణ మాసం చివరి శని ఆదివారాలు భక్తి శ్రద్ధలతో తిరునాళ్ళు నిర్వహించడం ఆనాటి నుండి సాంప్రదాయంగా వస్తుంది.
పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్ జిల్లా నాయకుడు వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం సాయంత్రం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానం వద్దని పాత పెన్షన్ విధానమే ఆమోద యోగ్యమని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఉండదని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి, రమణ, శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రెడ్డెప, సుబ్రహ్మణ్యం, రామయ్య, పోతయ్య, మురాదుల్లా, సూర్యప్రకాష్, లోక్నాథ్ రెడ్డి, పీతాంబరం, జగన్నాథ్, షబీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూపీఎస్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యూపీఎస్ విధానం అనేది సిపిఎస్ కంటే కొద్దిగా బెటరు, ఓపీఎస్ కంటే కొంచెం నష్టం జరుగుతుంది ఇది. కాబట్టి ఉద్యోగస్తులుగా, ఉపాధ్యాయులుగా మేము సిపిఎస్ని కానీ, డిపిఎస్ని కానీ, ఎన్పిఎస్ని కానీ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. అదేవిధంగా యూపీఎస్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. మాకు కావాల్సింది పాత పెన్షన్ విధానం ఓపీఎస్. నాయకులు కూడా ఇస్తున్నారు, మాట ఇచ్చారు, మేము చూస్తాము, మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని. దాదాపు ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారని, అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి మాకు రిటైర్డ్ అయిన తర్వాత భరోసా కల్పించాలని కోరుతున్నాము. ఈ యూపీఎస్ విధానంలో ఉద్యోగస్తులు 10% కాంట్రిబ్యూట్ చేయాలి. సిపిఎస్ కానీ, టీపీఎస్ కానీ, యూపీఎస్ ఏ విధానంలోనైనా కానీ ఉద్యోగస్తుల దగ్గర 10% తీసుకునేసి ప్రభుత్వము 18.5% యాడ్ చేసి దాన్ని స్టాక్ మార్కెట్స్లో పెట్టి, స్టాక్ మార్కెట్లో పెరిగితే పెరుగుతుంది, లేదంటే తగ్గుతుంది. తగ్గినప్పుడు మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తే మాకు చాలా బాధ అవుతుంది. కాబట్టి దయచేసి అలాంటి ప్రయోగాలు చేయకుండా మాకు 2004కు ముందు ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా కోరుతూ, విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ పట్టణాభివృద్ధికి కృషి చేసిన కమిషనర్ నరసింహప్రసాద్ సేవలను మున్సిపల్ చైర్మన్ అలీ బాషా కొనియాడారు. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీపై వెళ్తున్న నరసింహప్రసాద్ను శనివారం సాయంత్రం పురపాలక కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొంగనూరులో పనిచేయడం సంతోషంగా ఉందని, ఇక్కడి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. కార్యక్రమంలో డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ వర్క్ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుకుంటే మీకు క్షమించండి. అన్ని వేళ మీకు మీరు పొంగనూరు పురపాలక అభివృద్ధికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పబ్లిక్ సర్వీస్ డెలివరీ అనేది ప్రజలు ఎక్కువసార్లు ఆఫీసు చుట్టూ తిరగకుండా వారి సమస్యని మనకున్నటువంటి అధికార పరిధిలో పరిష్కరించడానికి కృషి చేశామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ కానీ, సచివాలయానికి కానీ ఎక్కువసార్లు ఒక వ్యక్తి వస్తున్నారంటే మనం రెస్పాండ్ అవ్వలేకపోయాం. అటువంటి పరిస్థితులు నాకు తెలిసి తగ్గాయి. నేనైతే ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ మనం రన్ చేశామని నేను భావిస్తున్నాను. దానికి టీం బాగా వర్క్ చేసుకునేది అదొక ఎగ్జాంపుల్. నెంబర్ ఆఫ్ డేస్లో మనం సర్వీస్ ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నామని తెలుస్తుంది. కాబట్టి వైపు బాగా కలిగిన అందరితో కలిసి పనిచేయడం సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలాగే పబ్లిక్లో కూడా సత్సంబంధాలు వచ్చాయి. ఎందుకంటే రోడ్ వైడింగ్ అనేది చాలా క్రిటికల్. ప్రయర్ టు ఎలక్షన్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ ఎవరి యొక్క జీవన విధానం ఎఫెక్ట్ అవ్వకుండా రోడ్ వైడింగ్లో కూడా చాలామంది ఈక్వాలిటీ గురించి మాట్లాడారు. నేను ఈక్విటీని నమ్మాను. ఎందుకంటే పూర్తిగా ఒక షాప్ని క్లోజ్ చేస్తే అతని యొక్క జీవనాధారం పోతుంది. అతని జీవనాధారం పోకుండా ఉండే విధంగా షాప్ కొట్టాలని నేను నమ్మాను. సో నేనైతే ఈక్విటీని నమ్మాను, ఈక్వాలిటీని నమ్మలేదు. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళాను. ప్రజలతో కూడా సత్సంబంధాలు ఉండడం అనేది మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మీరందరూ ఎఫిషియెంట్ స్టాఫ్. రాబోయేటువంటి కమిషనర్ గారికి కూడా అటువంటి సహకారాలు అందజేస్తారంటే హోప్ చేస్తున్నాను. అలాగే నాకు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసి ఎఫిషియెంట్గా అడ్మినిస్ట్రేషన్ డిశ్చార్జ్ చేయడానికి సహకారం ఇచ్చినటువంటి చైర్మన్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చైర్మన్ అండ్ కమిషనర్ అనేది 2 eyes ఆఫ్ మున్సిపాలిటీ. శ్రావణ మాసం
అందులోనూ శని త్రయోదశి కావడంతో పొంగనూరులోని శని మహాత్ముని ఆలయాలు భక్తులతో కిక్కిరేశాయి. దండపాలెం మార్గ మధ్యంలో వెలిసి ఉండు శనేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకాలతో పాటు పల పంచామృతాలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చకులు అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అష్టోత్తరమయాన్ సమర్పయామి. అందరూ తీసుకోండి పని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అన్నారు. శనివారం చౌడేపల్లికి వచ్చిన ఆయన మాట్లాడారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను వివరించారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కో కన్వీనర్ జిఆర్ విజయశంకర్, కడియాల మనోహర్, ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్నటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర సభ్యత్వానికి సంబంధించి కో ఇన్ఛార్జిగా పర్యటనలో భాగంగా ఈరోజు పొంగనూరు నియోజకవర్గానికి వచ్చేయడం జరిగింది. ఈరోజు నాతో పాటు కిసాన్ మోర్చా బనానా సెల్ కో కన్వీనర్ విజయశంకర్ గారు, అలాగే కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కడియాల మనోహర్ గారు, మిత్రుడు ప్రవీణ్ గారు ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తన 10 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుని 11వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు చేసేటువంటి మేలును దృష్టిలో పెట్టుకుని అటు పంటలకు మొట్టమొదటిసారి బీమా కల్పించే ఫసల్ బీమా యోజన కానివ్వండి, రైతులకి పెట్టుబడి సాయం కింద ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కానివ్వండి, అలాగే రైతు వ్యవసాయ పనిముట్లకి 50% రాయితీతో ఇస్తున్నటువంటి సౌకర్యం కానివ్వండి, అలాగే మొట్టమొదటిసారిగా ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామ సభల ద్వారా రైతులు పంట పొలాల్లో గడ్డి పెంచుకోవడానికి, అలాగే వ్యవసాయ పనులకు సంబంధించి గ్రామ సభల ద్వారా అత్యధికమైన పనులు
చేపట్టబోతున్న సందర్భంగా అలాగే పంటల యొక్క మద్దతు ధరని దాదాపు 92% పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతగా, అలాగే ఈరోజు మీరు ఎక్కడ చూసినా కూడా రైతు సేవా కేంద్రాలను, అంటే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలని ఎన్ఆర్ఈజీఎస్ కింద భవనాలు కట్టింది కానీ ఎక్కడా పూర్తిగా ఉపయోగించుకోలేదు. సో రాబోయే రోజుల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా పంటల యొక్క కొనుగోలు కానివ్వండి, పంటల బీమాని క్లెయిమ్ చేసుకోవడం కానివ్వండి, రైతుకు సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలని కల్పించబోతోంది. అలాగే ఈరోజు రైతులు వాడుతున్నటువంటి ఎరువులకు అన్నిటికీ కూడా భారీ స్థాయిలో సబ్సిడీ ఇస్తూ రైతుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతుగా పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. శ్రావణ చివరి శనివారం సందర్భంగా వేకువజామునే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి మూలవర్లను బంగారు ఆభరణాలు వివిధ పుష్పాలతో నయనానందకరంగా అర్చకులు అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోవింద నామ స్మరణలతో ఆలయమంతా మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముఖ్యాంశాలు మరోసారి. చివరి శ్రావణ మాసంతో భక్తులతో పోటెత్తిన వైష్ణవాలయాలు. శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకన్న. వసతి గృహాన్ని తనిఖీ చేసిన న్యాయమూర్తి కృష్ణవంశీ. కమిషనర్ నరసింహప్రసాద్ బదిలీ. ఘనంగా వీడ్కోలు పలికిన సిబ్బంది. రాజనాల బండలో మొదలైన తిరునాళ్ల సందడి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైకి ఎక్కిన భక్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.